సో హాయ్ గైస్ అందరికీ ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ అలానే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దాంతోపాటు శాలరీ ఎంత అండ్ అలానే ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుంటే, యూజువల్గా ఎస్ఎస్సి సిజిఎల్ ఏంటంటే ప్రతి ఇయర్ జూన్ టు జూలైలో రిలీజ్ అవుతుంది అనమాట. జూన్ టు జూలైలో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఇయర్ కూడా జూన్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని చెప్పేసి. అండ్ అలానే నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి జూన్లో రిలీజ్ చేస్తారు. దాంతోపాటుగా టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి డిసెంబర్ కానీ లేదు అంటే జాన్ 2027లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి ఆఫీషియల్ క్యాలెండర్ రిలీజ్ అయ్యాక కన్ఫర్మ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూస్తే, అసలు ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి ఎలిజిబిలిటీ ఏంటి, కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమేంటి అని మనం మాట్లాడుకుంటే, ఈ ఎలిజిబిలిటీలో ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఎనీ డిగ్రీ కంప్లీషన్ అయి ఉండాలన్నమాట. కంపల్సరీగా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు. లేదు అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే ఎలా అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, అలానే ఆ డిగ్రీ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ అనేది మన చేతిలో ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ అండ్ ఈ జాబ్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి, ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 27, 30 ఆర్ 32 ఇయర్స్ అనమాట. అంటే లైక్ క్యాస్ట్ని బట్టి ఈ ఇయర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ ఎలా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా ఓబీసీ కేటగిరీకి అయితే వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ కేటగిరీకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి. అండ్ దాంతోపాటుగా పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఇది మనం ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే. అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి. అండ్ శాలరీ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మనం శాలరీ గురించి మాట్లాడుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ పోస్ట్లో శాలరీ 7th పే కమిషన్ ప్రకారం ఉంటుందన్నమాట. సో మనకి శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 30,000 to 70,000 ఉండే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయన్నమాట. అంటే పర్ మంత్ 30,000 to 70,000 వరకు ఉంటాయి అనమాట. అంటే లైక్ పోస్ట్ని బట్టి అనమాట. ఇప్పుడు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ పోస్టులు ఏమేమి ఉంటాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి, అండ్ దాంతోపాటుగా మీకు తెలిసిందే కదా సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి, అండ్ దాంతోపాటుగా ఆడిటర్ తర్వాత వచ్చేటప్పటికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో ఇలాగా పోస్ట్ని బట్టేసి మనకి అనేది శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటుగా ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అలవెన్సెస్ ఏమేమి ఉంటాయంటే డిఏ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఆ డిఏతో పాటు హెచ్ఆర్ఏ అలవెన్స్ కూడా ఉంటుంది, దాంతోపాటు టీఏ అలవెన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అలానే స్టార్టింగ్ శాలరీ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 44,000 వరకు ఉండొచ్చు. 44,000 వరకు ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ సెలక్షన్ ప్రాసెస్లో 2 మెయిన్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఒకటి ఏంటంటే టైర్ 1 అనమాట.
టైర్ 1 ఏంటంటే ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు టైర్ 1 అనేది. సో ఇది మనం క్వాలిఫై అయితేనే మనం టైర్ 2 రాయడానికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఇది ఒక రకంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో టైర్ 1లో ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలానే క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మార్క్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ని అలొకేట్ చేస్తారు. అండ్ ఇందులో మనం సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఈ టైర్ 1 ఎగ్జామ్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్స్ రీజనింగ్ ఉంటుంది. అండ్ రీజనింగ్తో పాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అండ్ అలానే దాంతోపాటుగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు జనరల్ అవేర్నెస్ ఉంటుంది అనమాట. సో వీటి మీద బేస్ చేసుకొని మనకి ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలానే ఈ టైర్ 1 ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది అంటే 0.50 మార్క్స్ నెగిటివిటీ అనేది ఖచ్చితంగా ఈ టైర్ 1 ఎగ్జామ్లో ఉంటుంది అనమాట. అండ్ ఈ టైర్ 1 అయిపోయిన తర్వాత మనం టైర్ 2 గురించి, ఈ టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఈ టైర్ 2 ఎగ్జామ్ అనేది చాలా డిఫికల్ట్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఈ టైర్ 1 ఎగ్జామ్తో పోల్చుకుంటే. అలానే ఇందులో మ్యాథ్స్, దాంతోపాటుగా ఇంగ్లీషు, దాంతోపాటుగా రీజనింగ్, అండ్ దాంతోపాటుగా మీకు జీకే జనరల్ నాలెడ్జ్ మీద బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. అండ్ ఇంకా కొన్ని పోస్టులకి అయితే మనకి అడిషనల్ పేపర్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంటే పోస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. సో టైర్ 2 వచ్చేటప్పటికి ఫైనల్ సెలెక్షన్ అనమాట. అర్థమైందా? సో ఫైనల్ సెలెక్షన్కి కౌంట్ అవుతాయి అనమాట. ఈ టైర్ 1 అనేది ఎలాంటి సెలెక్షన్ ప్రాసెస్కి కౌంట్ అవ్వవు. ఓన్లీ టైర్ 2 మాత్రమే కౌంట్ అవుతుంది. టైర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామింగ్ లాగే అనమాట. అండ్ ఆ ఎగ్జామ్ టైర్ 2 అయిపోయిన తర్వాత టైర్ 2 అనేది ఏదైతే ఉందో అది ఒక మెయిన్ ఎగ్జామ్ అనమాట. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండిద్ది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమైందంటే ఇందులో మనం డిగ్రీ సర్టిఫికెట్ అండ్ దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ దాంతోపాటుగా ఐడి ప్రూఫ్ని మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి. అండ్ ఇంకా సమ్ అడిషనల్ డాక్యుమెంట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు ఫర్దర్గా. సో మెయిన్గా ఉండాల్సినవి అయితే ఇవే అనమాట. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే బిగినర్ అయితే ఒకవేళ బిగినర్ ఇప్పటి వరకు ఏమీ అసలుకి టచ్ కూడా చేయలేదు అని అనుకుంటే మినిమం 6 to 8 months పక్కాగా ప్రిపరేషన్ అనేది కావాలన్నమాట. ఈ ఎగ్జామ్కి సీరియస్ ప్రిపరేషన్ అనేది కావాలి. ఆల్రెడీ బేసిక్స్ ఉంటే, ఒకవేళ ఆల్రెడీ బేసిక్స్ కనుక అయిపోయి ఉంటే సో వాళ్ళకి 4 to 6 months ప్రిపరేషన్ ఎనఫ్ అన్నమాట. సో ఇది ఇలాగనమాట. సో ఇది మొత్తం ఎస్ఎస్సి సిజిఎల్ గురించి క్లియర్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ అలానే మనము డైలీ ప్లాన్ సజెషన్ గురించి మనం మాట్లాడుకుంటే, సజెషన్ ఇవ్వాల్సి వస్తే నా సజెషన్ ఏంటంటే డైలీ మ్యాథ్స్ ఒక 2 hours చేస్తే సరిపోతుంది. అండ్ అలానే బిగినర్స్ కూడా ఇది పాటిస్తే డెఫినెట్గా వీ కెన్ సీ సమ్ బెనిఫిట్స్ అన్నమాట. అండ్ రీజనింగ్ వచ్చేసి డైలీ 1.5 hours కనుక వర్క్ చేసి, అండ్ దాంతోపాటుగా ఇంగ్లీష్ ఏదైతే ఉండిద్దో ఆ ఇంగ్లీష్ని డైలీ 1 hour ఈజ్ ఎనఫ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలానే జీకే వచ్చేసి మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే జీకే వచ్చేసి 1 hour సరిపోతుంది. అండ్ దాంతోపాటుగా డైలీ మాక్ టెస్ట్, ఇవి అన్నీ ఇందులో మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ ప్రిపేర్ అవుతారు, బట్ మాక్ టెస్ట్లకి టైం కేటాయించకపోవడం వల్ల వాళ్ళు మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు లాస్ ద ఎగ్జామ్ అనమాట. సో డైలీ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ వల్ల మనకి ఏమవుతుందంటే అలవాటు అవుతుంది. మనం టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో మనం ఈజీగా ఎగ్జామ్ రాయడానికి చాలా ఛాన్సెస్ అనేవి కనిపిస్తాయి అనమాట. అండ్ అలానే ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్లో ఎగ్జామ్ కాబట్టి ఛాన్స్ అయితే ఉంటుంది పక్క. సో ఇదే అనమాట బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్ఎస్సి సిజిఎల్ ఫుల్ డీటెయిల్స్, అలానే శాలరీ, ఎలిజిబిలిటీ, నోటిఫికేషన్, ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్ ఆన్ కామెంట్ బాక్స్. అండ్ ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఈ ఎస్ఎస్సి సిజిఎల్ గురించి వస్తే
ఖచ్చితంగా మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.